సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర 16 వాల్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చాలా వాల్స్ యూజ్ చేసా. ఇన్ని వాల్స్ నా దగ్గర ఎలా వచ్చాయి, అసలు ఏం జరుగుతుంది, మీ అందరికీ డౌట్ గా ఉంది కదా? ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ వీడియోని మీరు మొత్తం క్లారిటీగా చూసినట్లయితే అప్పుడు బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు క్లారిటీగా చూడకపోతే తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి నేనైతే మీ అందరికి ఫ్రీగా క్యారెక్టర్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ స్లాట్ ఓపెన్ చేయగానే మీ యొక్క మొబైల్ డేటాని ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసిన వెంటనే మీరు ప్రిమిస్ ని సెలెక్ట్ చేసుకోండి, అలియాస్ అడమ్ గాని సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదైతే క్యారెక్టర్ మీరు తీయలేదో ఆ క్యారెక్టర్ ని మీరు సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చినట్లయితే చూడండి, ఈ క్యారెక్టర్ మన ఫ్రీ ఫైర్ లోనే లేదు, బట్ నేను వచ్చేసి లాబీలోకి అయితే తీసుకొచ్చాను. చూసారా ఎలా ఉంది మ్యాజిక్, మామూలుగా లేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి మీ యొక్క మొబైల్ డేటాను మీరైతే ఆన్ చేయండి. ఆన్ చేసినట్లయితే మీకు క్యారెక్టర్ అయితే పర్మనెంట్గా వచ్చేస్తుందా లేదా చూద్దాం, సరేనా? సో పర్మనెంట్గా వచ్చేసిందా ఏంటి? సారీ మొబైల్ డేటా ఇంకా ఆన్ చేయలేదు. సో మొబైల్ డేటా వచ్చేసి ఆన్ చేశాను అనమాట. సో ఇప్పుడు చూసుకోవచ్చు మన క్యారెక్టర్ అరే అడంగడ్ అయిపోయింది. అరే యార్ మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో అన్న ఇది ఒక చిన్న గ్లిచ్ అనమాట, ఓకేనా? సో చిన్న గ్లిచ్, మీకు ఈ క్యారెక్టర్ వేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అందరినీ షాక్ చేయాలన్నప్పుడు మీరు దీన్ని యూజ్ చేయండి. సో ఈ ట్రిక్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ స్క్రీన్ షాట్లు పెట్టండి, లేదా స్క్రీన్ రికార్డింగ్ అయినా పెట్టండి. వాళ్ళు అయితే మైండ్ పోతుందన్నమాట. సో మామూలుగా ఉండదు, వాళ్ళు వచ్చేసి షాక్ అయితే అయిపోతారు అనమాట. అప్పుడు మీరు ఒక డైలాగ్ వేయచ్చు అనమాట. అట్లుంటది మనతోని ముచ్చట. సో ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి మనమైతే ఆల్పైన్ మ్యాప్ లో అయితే చేయబోతున్నాం అనమాట. సో ఆల్పైన్ మ్యాప్ లో వచ్చేసి మీకైతే వ్యాంటేజ్ అని అయితే ఒక ప్లేస్ కనబడుతుంది అనమాట. సో చూడండి స్క్రీన్ పైన పెట్టాను. ఆ వ్యాంటేజ్ అనే ప్లేస్ దగ్గర ఇటువంటి బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అటువంటి బ్రిడ్జ్ దగ్గర కూడా ఇటువంటి ట్రక్ అయితే ఉంటుంది. ఆ ట్రక్ దగ్గరికి నేను వేసుకుని వచ్చిన కార్ ఉంది కదా, సో ఈ కార్ ని మీరు తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఒక మంచి ట్రిక్ అయితే చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. ఎనిమీస్ అయితే మాత్రం కన్ఫ్యూజ్ చేస్తూ కొట్టచ్చు అనమాట. సో ఈ ట్రిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్ ని పర్ఫెక్ట్ గా పార్కింగ్ చేయాలన్నమాట. సో కార్ని పర్ఫెక్ట్గా పార్కింగ్ చేసిన తర్వాత సో దాంట్లోనికి ఎంటర్ అయ్యి గెట్అవుట్ అవ్వాలి. సో ఒక్కసారి పర్ఫెక్ట్గా నేను పార్క్ చేయలే కాబట్టి అవ్వట్లేదు. కొంచెం పర్ఫెక్ట్గా పార్క్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అయ్యి గెట్అవుట్ అయిన మనం కిందకి వచ్చేసాం. సో మన టీమ్మేట్ యొక్క రియాక్షన్ చూస్తారా, సడన్ గా షాక్ అయిపోయాడు అనమాట. మనడు వచ్చేసి చూసారా ఎలా వచ్చేసామో కిందకైతే. సో పైన ఎనిమీస్ అయితే ఈజీగా బాల్ తో కొట్టచ్చు అనమాట, తగ్గేదే లేదు. సో ఈ ట్రిక్ ని మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా, దీంట్లోకి ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అయ్యి గెట్అవుట్ అయినప్పుడు ఇందులో ఉండిపోతారు అనమాట. సో ఇది కూడా బాగానే ఉంటుంది ఈ ట్రిక్ కూడా. సో మీరు మంచిగా హైడ్ అవ్వచ్చు అనమాట. సో ఎనిమీస్ కి కనబడకుండా. ఒకవేళ మీరు బయటికి రావాలి అనుకున్నట్లయితే ఎంటర్ గానీ డ్రైవ్ గానీ కొట్టండి. సో డ్రైవ్ కొట్టేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోండి. సో ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి మనమైతే మిల్లికి పీక్కి కనెక్ట్ ఉన్న బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే ట్రిక్ అయితే చేయబోతున్నాం. అది కూడా కార్తో అనమాట. సో కార్ని వచ్చేసి ఇప్పుడు నేను గాల్లో లేపేస్తా. చూడండి గాల్లో అలా ఉంచేస్తా. చూడండి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతారు ఈ ట్రిక్ని మీరు చేసినట్లయితే. సో స్ట్రైట్గా వెళ్తాం, వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి టర్న్ తీసుకోండి, లెఫ్ట్ ఆర్ రైట్. సో టర్న్ తీసుకున్న వెంటనే గెట్అవుట్ కొట్టేసి మొబైల్ డేటాని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన వెంటనే చూడండి సో పైన కార్ వచ్చేసి ఎలా ఉండిపోయిందో. సో చూసారా ఎలా ఉండిపోయిందో, అలా ఉండిపోయింది అనమాట ఎగ్జాక్ట్గా. సో ఇది వచ్చేసి మీరు స్క్రీన్ రికార్డ్ తీసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా, అలా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి మీ యొక్క ఇంటర్నెట్ ని మీరు ఆన్ చేసినట్లయితే తర్వాత మీరే అంటారు అరే ఏంట్రా ఇది అంటారు. చూడండి సో ఇప్పుడు నా ఇంటర్నెట్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత సో చూడండి వీల్స్ ఎలా తిరిగేస్తున్నాయి అటు ఇటు. సో నా బ్లడ్ వచ్చేసి మొత్తం పోయిందనమాట. సో పైనుంచి దూకాం కదా, పోతుంది కదా మాత్రం. సో ఇది వచ్చేసి మీరు క్లాసిక్ లో ఫన్నీ కోసం మాత్రమే చేయండి. అరే కార్ చూడండి ఎలా ఎగిరిందో, గాల్లో పేపర్లా ఎగిరిపోయింది. అబ్బా గమనించారా ఒక్కసారి? కార్ చూడండి పేపర్లా ఎలా ఎగిరిపోతుందో. సో ఇది వచ్చేసి మీరు దేంతోనైనా చేయొచ్చు. మాన్స్టర్ ట్రక్ తో చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట, చూడడానికి ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఏది చేసినా సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సైడ్కి వస్తారు. సైడ్కి వచ్చి కింద పడే సమయంలో సో గెట్అవుట్ కొట్టేసి మొబైల్ డేటాని ఆఫ్ చేసుకున్నట్లయితే అది వచ్చేసి అలానే స్టక్ అయిపోతుంది అనమాట. సో ట్రిక్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లేట్ చేయకుండా లైక్ చేయండి. ఇప్పుడు చేయరు మీరు లైక్, లాస్ట్ లో ఒకటి చెప్తాను చూడండి, అప్పుడు చేస్తారు ఖచ్చితంగా. చూడండి మీరు ఖచ్చితంగా లాస్ట్లో లైక్ చేయకుండా మాత్రం వెళ్ళలేరు. సో
సో చూద్దురులేండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బైక్ వచ్చేసి కింద పడిపోయింది మొబైల్ డేటా ఆన్ చేసిన తర్వాత. సో ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి మనమైతే ట్రైనింగ్ గ్రౌండ్ లో టార్గెట్ రేంజ్ లో అయితే చేయబోతున్నాం అనమాట. సో టార్గెట్ రేంజ్ లోకి వస్తారు. వచ్చిన తర్వాత అరే ఇక్కడ కాదు సో దీని పక్కన వచ్చేసి ఆయిల్ బ్యారెల్ అలాగే గిల్లీ బుష్ కనబడతాయి అనమాట. సో అలాగే సంథింగ్ కేమో బాక్స్ ఇది ఉంది కదా, సో చెక్క బాక్స్, ఆ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ డేటాని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మ్యాజిక్ని అయితే మీరు చూడబోతున్నారు. సో ఒక్కసారి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఆఫ్ చేసిన తర్వాత 999 వస్తుంది కదా, 999 వచ్చిన వెంటనే మీరైతే ఆన్ చేస్తారు. ఆన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి మ్యాజిక్. సో కళ్ళు ముయ్యకుండా అలా చూడండి. సో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు మూవ్ అవ్వండి. మూవ్ అయినట్లయితే అప్పుడు తెలుస్తుంది అనమాట మీరు మొత్తం 2 డబ్బాలు వేసుకున్నారనేసి. సో ట్రిక్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది కదా. సో ట్రిక్ ఇక్కడితో అయిపోలేదు, చూడండి. సో ఇక మీరు ఏమన్నా తీసుకోవచ్చు అనమాట. సో గిల్లీ బుష్ కావాలంటే గిల్లీ బుష్ చూడండి, లేకపోతే ఆయిల్ బ్యారెల్ ఇంకోటి తీసుకున్నాను. సో తీసుకున్నట్లయితే మొత్తం 3 డబ్బాలు అయిపోయాయి. లేకుండా సో మన చెక్క తీసుకోవచ్చు. ఈ చెక్క తీసుకున్న చూడండి, చెక్క కూడా కనబడుతుంది అనమాట. సో ఆ డబ్బా చెక్క. సో మీ ఫ్రెండ్స్ అందరికీ స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డ్ లింక్లు పంపించండి. వాళ్ళ యొక్క రియాక్షన్స్ చూడండి, చాలా బాగుంటాయి అనమాట. సో చాలా ఫన్నీగా ఉంటాయి ట్రిక్స్ వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రీ ఫైర్ ఆడుతున్న ప్రతి వారు ఒక్కసారైనా ట్రై చేస్తే మజా వస్తుంది అనమాట. సో కానీ ఇది వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ట్రైనింగ్ గ్రౌండ్లో మీరు ఇలా వెళ్ళినట్లయితే చచ్చినా అలా ఉంటారు, బతికినా అలానే ఉంటారు. గేమ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఆడలేరు. పూర్తిగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ చేయండి, సరేనా. సో ఇదైతే మాత్రం అస్సలు పోదనమాట. డబ్బా వచ్చేసి గట్టిగా అంటేసుకుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది అలా అంటుకునే ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చి కొట్టేస్తారు, మనకి ఎనిమి కూడా కనబడకపోయినా ఎలాగోలా ఫైట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళిపోండి. జస్ట్ ఫన్ ఒకసారి చేయండి సరిపోతుంది, ఓకేనా. అంటే జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో చూసుకున్నట్లయితే చాలండి, చాలా ఎక్కువసేపు ఆడేస్తున్నాం. సో బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. అరే ఎవడు కొడుతున్నాడు, నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా, నేనే బ్యాక్ వెళ్ళిపోతా. ఐ నెవర్ డై బ్రూడా, నాకు నేనే చచ్చిపోతా. Look at this fucking noob. What the fuck? Yes, brother. I'm beaten earlier. I never die, bro. లాస్ట్ అండ్ ఫైనల్ మనమైతే గ్లూ వాల్ ట్రిక్ అయితే వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రైనింగ్ గ్రౌండ్ లో టార్గెట్ రేంజ్కి రండి. టార్గెట్ రేంజ్ నుంచి సోషల్ జోన్కి అయితే రండి. మీరు సోలోగా రాకండి, మీతో తోడిని మీ లవర్ని కూడా తీసుకోనండి. లవర్ అక్కర్లేదు, మన సింగిల్స్ కాబట్టి. సో మన తమ్ముడిని కానీ అన్నని కానీ ఫ్రెండ్ని కానీ తీసుకోనండి. సో క్రిమినల్ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత నేను వెంటనే నా మొబైల్ డేటా ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి మీకు రైట్ సైడ్లో జాయిన్ బటన్ కనబడుతుంది కదా, ఆ జాయిన్ బటన్ మీద నేను అలా ప్రెస్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో ప్రెస్ చేస్తూనే ఉన్నాను. సో కొంతసేపు ప్రెస్ చేసిన తర్వాత నా మొబైల్ డేటా ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇంకా స్టిల్ ప్రెస్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో అలా ప్రెస్ చేయండి. సో ఓవరాల్ మీకు అంటే ఇంటర్నెట్ వచ్చినంత వరకు అలా ప్రెస్ చేస్తూనే ఉండండి. వన్స్ మీకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక మ్యాజిక్ చూస్తారు. అప్పుడే కాదులేండి, ఇంకా టైం ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. మనం రింగ్ లోనికి వెళ్ళినప్పుడు బ్లూ కలర్ అలా రెడ్ కలర్ ఉంటుంది కదా, సో అలా బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్లూ కలర్ రాగానే సో మీరు వచ్చేసి ఎయిర్ షిప్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎయిర్ షిప్ నుంచి కిందకైతే దూకేసేయండి. సో కిందకి దూకిన తర్వాత సో మీ యొక్క గేమ్ లో వచ్చేసి రీసెంట్ లో పెట్టండి. రీసెంట్ లో పెట్టేసి క్లోజ్ చేసేయండి, పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో తర్వాత వచ్చేసి మీకైతే రీకనెక్టింగ్ అయితే అవుతుంది కదా. సో రీకనెక్టింగ్ అయిన తర్వాత మ్యాజిక్ చూడండి. సారీ ఇంకా మ్యాజిక్ రాలేదు, వస్తుంది, వెయిట్ చేయండి, కొంచెం ఓపిక పట్టండి. సో వచ్చిన తర్వాత మీరైతే టార్గెట్ రేంజ్కి వెళ్తారు. టార్గెట్ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే గ్లూ స్కూల్ ఉంటుంది కదా, సో ఈ గ్లూ వాల్ స్కూల్కి అయితే వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఫ్రెండ్ని ఉండమని చెప్పండి, అందుకే మీ ఫ్రెండ్ని రమ్మన్నాను. సో అక్కడ వాడు ఉంటాడనమాట. ఇక్కడ మీరు గ్లూ వాల్ తీసుకొని మీ చేతికి గ్లూ వాల్ వచ్చిన వెంటనే వాడిని ఎంటర్ అవ్వమని చెప్పండి. సో వన్స్ వాడు ఎంటర్ అయిన తర్వాత మీరు వచ్చేసి సడన్గా ఇంకొక ప్రదేశానికి వెళ్తారు, తెలియని ప్రదేశానికి, అదే బాక్సింగ్ రింగ్. ఆ బాక్సింగ్ రింగ్ నుంచి బయటకు వచ్చినట్లయితే మీ చేతిలో చూడండి 25 గ్లూ వాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 25 గ్లూ వాల్స్ మీరు డైరెక్ట్ గా సో కొట్టేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు ఎనిమీస్ దగ్గరికి, ఓకేనా. సో ఆ 25 గ్లూ వాల్స్ వచ్చేసి మీరైతే నాన్ స్టాప్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట, తగ్గేది లేదు. సో చేసేయండి ట్రిక్స్ వచ్చేసి. సో ఎనిమీస్ ని కొట్టుకోండి, వాల్ వేసుకోండి, ఎనిమీస్ ని కొట్టుకోండి, వాల్ వేసుకోండి. చాలా వాల్స్ అయితే మీ దగ్గర ఉన్నాయన్నమాట. సో చూడండి మొత్తం ఓవరాల్ గా 23 వాల్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టిల్ మనం అయితే వాల్స్ వేస్తూనే ఉన్నాం. సో మీ దగ్గర ఇన్ని వాల్స్ ఉన్నాయి కదా, మీ ఫ్రెండ్స్ కి ఒక్కసారి పెట్టండి, చూడరా నాకు ట్రైనింగ్ గ్రౌండ్ లో ఎన్ని వాల్స్ వచ్చాయి అంటారు. సో అన్ని వెంటనే వాడి యొక్క రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. సో నేను కొట్టే హెడ్ షాట్లు ఎలా ఉన్నాయి చూసారా ఒక్కొక్కడికి.
తగ్గేది లేదు, బుర్ర పాచిపోతుంది అనమాట ఒక్కొక్కరికి. చూడండి ఓన్లీ రెడ్ నెంబర్. ఇటువంటి హెడ్ షాట్లు మీరు కూడా కొట్టాలి అనుకున్నట్లయితే సో నేను వచ్చేసి హ్యాండ్ క్యామ్ వీడియో పెడతాను. ఈ వీడియోకి మీరు 70,000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. 100K కూడా కాదు, ఓన్లీ 70,000 ఈజీగా కంప్లీట్ చేస్తారు. ప్రతి వారు లైక్ చేయండి. ఇందాక చెప్పాను కదా మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారనేసి, ఓన్లీ ఈ కారణం మీదే. సో అందుకే ప్రతి వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్రతి వారు లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి నేను ఏ విధంగా అయితే హెడ్ షాట్ కొట్టానో ఆ విధంగా కొట్టండి. సో అన్న ఇంతవరకు మనం చేసింది ఒక గ్లిచ్ అన్నమాట. ఈ వాల్స్ వచ్చేసి ఎనిమీస్ కి కనబడవు. సో చూడండి మా వాడు ఎలా వచ్చేసాడు వాల్ నుంచి. ఈ వాల్ మనకి మాత్రమే కనబడుతుంది, ఎనిమీస్ కి అయితే కనబడదు. సో చూడండి వీడు వచ్చేసి మనతో ఏం చేస్తున్నాడు, కొడతారా టీమ్ అప్ చేస్తున్నారా? సారీ బ్రో కొట్టేశాను. సో ఇప్పుడు మా వాడు నన్ను కొట్టేశాడు. చూడండి నేను వాల్ వెనక్కున్నాను కానీ కొట్టేశాడు. సో ఇదన్నమాట, ఇది ఒక చిన్న గ్లిచ్ మాత్రమే. సో ఇంకేం చేస్తాం. So please whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Okay, thank you.